ఈ వీడియోలో బహుపదులలో ద్విపద సిద్ధాంతమునకు సంబంధించిన లెక్కను చేద్దాము. 6x² మైనస్ 5/x² హోల్ పవర్ 8 యొక్క విస్తరణలో x లేని పదాన్ని కనుగొనుము. x ప్లస్ y హోల్ పవర్ n ద్విపది విస్తరణలో సాధారణ పదం tr+1. దాన్ని రాద్దాము. tr+1 ఈజ్ ఈక్వల్ టు NCr ఇంటూ x పవర్ n-r ఇంటూ y పవర్ r అని మనకందరికీ తెలుసు కదా. దాన్ని ఉపయోగించి x యొక్క ఘాతాంకాన్ని 0కి సమానం చేస్తే మనకి x లేని పదం వస్తుంది. ఇచ్చిన ద్విపదిలో x బదులు 6x² ఉంది మరియు y బదులు -5/x² ఉంది. అలాగే n విలువ 8 అని ఇచ్చారు కదా. వీటిని ఉపయోగించి tr+1 పదాన్ని రాద్దాము. tr+1 ఈజ్ ఈక్వల్ టు 8cr ఇంటూ x బదులు 6x² హోల్ పవర్ 8-r ఇంటూ y బదులు -5/x² హోల్ పవర్ r వస్తుంది. tr+1 ఈజ్ ఈక్వల్ టు 8cr ఇంటూ 6x² హోల్ పవర్ 8-r ఇంటూ -5/x² హోల్ పవర్ r లోని గుణకాలను ఒక దగ్గరికి చేర్చి xలను ఒక దగ్గరికి చేరుద్దాము. tr+1 ఈజ్ ఈక్వల్ టు 8cr ఇంటూ 6x² హోల్ పవర్ 8-r ని 6 పవర్ 8-r ఇంటూ x² పవర్ 8-r గా రాస్తున్నాను. అలాగే -5/x² హోల్ పవర్ r ని -5 పవర్ r ఇంటూ 1/x² హోల్ పవర్ r గా రాయొచ్చు కదా. గుణకాలను ఒక దగ్గర xలను ఒక దగ్గర రాద్దాము. 8cr ఇంటూ 6 పవర్ 8-r ఇంటూ -5 పవర్ r ఇంటూ x పవర్ 2 హోల్ పవర్ 8-r ఇంటూ 1/x² హోల్ పవర్ r. వీటిని మనం సూక్ష్మీకరిద్దాము. సరే, x² పవర్ 8-r ని x పవర్ 2 ఇంటూ 8-r గా రాయొచ్చు కదా. అది x పవర్ 16-2r వస్తుంది. అలాగే 1/x² పవర్ r విలువ 1/x పవర్ 2r. దీన్నే మనం డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్లోకి రాస్తే ఏం వస్తుంది? x పవర్ -2r వస్తుంది. ఈ రెండింటిని గుణించాలి. x పవర్ 16-2r ఇంటూ x పవర్ -2r ఏం వస్తుంది? x పవర్ 16 - 4r వస్తుంది. 2r - 2r ఈజ్ ఈక్వల్ టు 4r కదా. కాబట్టి x పవర్ 16 - 4r వస్తుంది. ఇది x పవర్ 0కి సమానం అవ్వాలి. ఆ పదాన్నే మనం కనుక్కోవాలి. కాబట్టి దీన్ని x పవర్ 0కి ఈక్వేట్ చేద్దాము. అప్పుడు ఆధారాలు సమానం కాబట్టి 16 - 4r ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇరువైపులా 4rని కూడితే ఏం వస్తుంది? 16 - 4r + 4r క్యాన్సిల్ అయిపోతాయి. కుడి చేతి వైపు 4r వస్తుంది. ఇప్పుడు ఇరువైపులా 4 చే భాగిస్తే 4 ఈజ్ ఈక్వల్ టు r లేదా r ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. అంటే tr+1 పదం ఏం వస్తుంది? t4+1 ఈక్వల్ టు t5. అంటే x లేని పదం 5వ పదం అన్నమాట. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.